వెల్కమ్ టు ఎవరన్. సో హాయ్ గైస్, ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసరికి చాపర్స్. సో ఇక్కడ మనం ఏమేమి మాట్లాడుకుంటున్నామంటే చాపర్ గురించి, అట్ ది సేమ్ టైం దాని వర్కింగ్ ఆపరేషన్ గురించి మాట్లాడుకుందాం, కన్స్ట్రక్షన్ ఆల్సో. సో జనరల్గా చాపర్ అంటే ఏంటి? సో చాపర్ ఈజ్ ఏ స్టాటిక్ స్విచ్. ఓకేనా? డెఫినిషన్: చాపర్ ఈజ్ ఏ స్టాటిక్ స్విచ్ which is used to convert the fixed DC to variable DC. ఓకేనా? చాపర్ ఈజ్ ఏ స్టాటిక్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ది ఫిక్స్డ్ DC టు వేరియబుల్ DC. అంటే మన ఫిక్స్డ్ డీసీని వేరియబుల్ డీసీగా మార్చాలి. ఫిక్స్డ్ డీసీ అంటే మనకి జనరల్గా తెలిసిన డీసీ వచ్చేసరికి, సో ఇది డీసీ వోల్టేజ్ కదా, ఇది ఫిక్స్డ్, దీన్ని వేరియబుల్గా మార్చాలి. సో దట్ మీన్స్ పల్స్ ఫామ్లో ఉంటుంది. ఓకేనా? ఇదంతా వేరియబుల్. సో దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం చాపర్ యూజ్ చేసి అనేది మనం తర్వాత చూద్దాం. ఓకేనా? జనరల్గా మనకి చాపర్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే ఏసీ లింక్ చాపర్, సెకండ్ వన్ డీసీ లింక్ చాపర్. ఏసీ లింక్ చాపర్, డీసీ లింక్ చాపర్. సో మన ఏసీ లింక్ చాపర్ గురించి చూసుకున్నట్లయితే దాని డయాగ్రామ్ ఎలా ఉంటుంది, అందులో ఏమేమి ఉంటాయి. ఏసీ లింక్ చాపర్లో స్టార్టింగ్ మనకి ఏముంటుందంటే ఒక ఇన్వర్టర్ సర్క్యూట్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ ఒక ట్రాన్స్ఫార్మర్, దాని తర్వాత మనకి ఒక కన్వర్టర్. సో జనరల్గా చూసుకున్నట్లయితే మనం ఇన్వర్టర్ మనకి ఏం చేస్తుంది, డీసీ టు ఏసీ కన్వర్ట్ చేస్తుంది. కన్వర్టర్ ఏసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం డీసీ సప్లై ఇచ్చినప్పుడు అది మనకి ఇక్కడ ఏమవుతుంది, సో ఇన్వర్టర్ దగ్గరికి వచ్చేసరికి దాని అవుట్పుట్ ఎలా ఉంటుంది, మనకి నియర్లీ ఫార్మ్ ఆఫ్ ఏసీలో ఉంటుంది, బట్ ప్యూర్ ఏసీ కాదు, పల్స్ రూపంలో ఉంటుంది. ఓకేనా? ఇక్కడ వరకు ఇలా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఇన్పుట్ మనం కన్వర్టర్కి ఇస్తున్నామో, సో ఆల్రెడీ ఏసీ కదా, ఏసీలో మనం వోల్టేజ్ ఏంటంటే ఇంక్రీజ్ చేయడం ఆర్ డిక్రీజ్ చేయడం మనం ట్రై చేయొచ్చు. ఇది స్టెప్ అప్ ఆర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన రిక్వైర్మెంట్ని బట్టి. సో ఆఫ్టర్ మనకి ఏం చేస్తుంది, మన కన్వర్టర్ ఈ పల్స్ని మళ్ళీ డైరెక్ట్గా డీసీలోకి కన్వర్ట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీని అట్ ది సేమ్ టైం మనం ఈ చాపర్ని ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం అనేది ఉంది చూశారు. అదంతా ఎక్కడ జరుగుతుందంటే మనం ఇన్వర్టర్ దగ్గర చేసుకుంటాం. అంటే ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ చేంజ్ చేయడం ద్వారా మనం ఇక్కడ డీసీని చేంజ్ చేస్తున్నాం. ఓకేనా? ఇది ఏసీ లింక్ చాపర్లో జరిగే ఇష్యూ బేసిక్గా. అండ్ దట్టు ఎక్కడ వచ్చేది డీసీఏ, ఎక్కడ వచ్చేది డీసీఏ. బట్ ఏంటంటే మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఈ కన్వర్టర్ సర్క్యూట్ దగ్గర మనం ఏం చేయగలుగుతున్నాం, పల్స్ని చేంజ్ చేయగలుగుతున్నాం, అంటే డీసీని చేంజ్ చేస్తున్నాం లెవెల్స్. ఓకేనా? అండ్ దట్టు ఇక్కడ ఇచ్చేది ఫిక్స్డ్ డీసీ, అవుట్పుట్ మనకు వచ్చేది వేరియబుల్ డీసీ. ఇప్పుడు డీసీ చాపర్ చూద్దాం. డీసీ లింక్ చాపర్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఓన్లీ ఒకే ఒక బ్లాక్ ఉంటుంది అంతే. ఈ బ్లాక్లో మనం చాపర్ అంటున్నాం, నథింగ్ బట్ ఒక స్విచ్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇది డీసీ సప్లై ఇస్తున్నాం, ఫిక్స్డ్ డీసీ, ఇక్కడ వేరియబుల్ డీసీ వస్తుంది. ఓకేనా? మన వే ఫామ్ చూసుకున్నట్లయితే ఇది డీసీ, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ లెవెల్ తగ్గింది కాబట్టి మనం వేరీ చేసుకున్నట్టు చూపిస్తాం మన వే ఫామ్స్లో అంతే. సో జనరల్గా వచ్చేసరికి మనకి ఏసీ లింక్ చాపర్ అనేది కొంచెం కాస్ట్లీ, అట్ ది సేమ్ టైం బల్క్గా ఉంటుంది అండ్ ఎఫిషియన్సీ తక్కువ. డీసీ లింక్ చాపర్ వచ్చేసరికి ఎఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంటుంది, స్మాల్ కన్స్ట్రక్షన్ అండ్ ఎఫిషియన్సీ చాలా చాలా బాగుంటుంది యాజ్ కంపేర్ టు ద ఏసీ లింక్ చాపర్. ఓకేనా? సో మన జనరల్గా ఇప్పుడు ఉన్న ప్రతి సిస్టంలో ఏంటి అంటే మనకి చాపర్ని, డీసీ లింక్ చాపర్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఓకేనా గైస్? ఇప్పుడు జనరల్గా మనం చూసాం
సో చాపర్లో ఏసీ లింక్ చాపర్, డీసీ లింక్ చాపర్. సో ఇప్పుడు చాపర్ ఆపరేషన్ అండ్ వర్కింగ్ చూద్దాం. అండ్ దట్ టు కన్స్ట్రక్షన్ కూడా దీనిలోనే ఉంటుంది. సో చాపర్ అంటే మనకి జనరల్గా చాపర్కి సింబల్ ఒక స్విచ్, ఓకేనా, ఒక స్విచ్ రూపంలో మనం ఇండికేట్ చేస్తాం. చాపర్ సింబల్ ఆఫ్ చాపర్. ఇప్పుడు దీని సర్క్యూట్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ లోడ్, ఒక ఫ్రీ వీలింగ్ డయోడ్, ఓకేనా. ఇది మనకి చాపర్ స్విచ్. సో ఎస్, అండ్ దట్టు ఇది మన మెయిన్ సప్లై. సో డీసీ కాబట్టి ప్లస్ మైనస్, ఓకేనా. లోడ్ అవుట్పుట్ వోల్టేజ్ అంత మనకి V0. ఇది ఒక ఇండక్టర్ ఎలిమెంట్. సో టర్మ్స్ అన్నీ మీకు ఐడెంటిఫై అయినాయి కదా. సో ఇప్పుడు దీని వర్కింగ్ ఎలా ఉంటుంది. సో జనరల్గా చూసుకున్నట్లయితే మనం ఎప్పుడైతే సప్లై స్విచ్ని ఆన్ చేస్తామో సప్లై త్రూ లోడ్ ద్వారా ఇండక్టర్ నుంచి లోడ్ నుంచి నెగిటివ్ దగ్గర ఎండ్ అయిపోతుంది. పాత్ ఎలా ఉంటుంది అనుకుంటున్నాం, పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయితే స్విచ్ క్లోజ్లో ఉంది కాబట్టి స్విచ్ నుంచి ఇండక్టర్లోకి వెళ్తుంది, ఇండక్టర్లో నుంచి లోడ్ నుంచి నెగిటివ్ దగ్గర ఎండ్ అయిపోతుంది. అండ్ దట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇండక్టర్ స్టోర్ అవుతుంది ఎనర్జీని, స్టోర్ ది ఎనర్జీ, ఓకేనా. ఫస్ట్ కేస్ చాలా సింపుల్ కేస్. అండ్ దట్టు మనకి ఫిక్స్డ్ డీసీ నుంచి వేరియబుల్ డీసీ అనేది ఎలాగ వస్తుంది అంటే మన స్విచ్చింగ్ స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను వే ఫామ్స్లో మీకు ఒకసారి చూపిస్తాను. అండ్ దట్టు దీనికి కూడా వే ఫామ్స్ కూడా అలాగే ఉంటుంది. సో జనరల్గా చూసినట్లయితే ఇది మనకు వచ్చిన డీసీ వే ఫామ్. ఇది ఇన్పుట్ కాబట్టి Vin. సో నాకు అవుట్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్ ఎలా ఉంటుందో నేను చూస్తాను ఇప్పుడు మీకు వే ఫామ్స్లో. ఫస్ట్ కేసులో ఏం చేస్తున్నానంటే నేను చాపర్ని ఆన్ చేశాను. సో ఎక్కడ వరకు ఆన్ చేశాను అనేది ఒక ఎస్టిమేషన్ వరకు నేను ఇక్కడ వరకు ఆన్ చేశాను అనుకుంటున్నాను ఫర్ సపోజ్, ఓకేనా. సో ఇక్కడ వరకు ఒక డాటెడ్ లైన్స్ కింద ప్రొజెక్షన్ చేసుకున్నాం అనుకోండి. నాకు ఎక్కడ వరకు ఈ లిమిట్ వరకు నాకు స్విచ్ అనేది అంటే ఇక్కడ వరకు చాపర్ ఆన్ అయింది అంటే ఇదంతా టీ ఆన్ టైం, ఓకేనా. నాకు వోల్టేజ్ అట్ ది సేమ్ టైం కరెంట్ ఎక్కడి వరకు రావాలి, నాకు ఎంత వోల్టేజ్ అయితే ఉందో ఎక్కడ వరకు వోల్టేజ్ ఉందో అక్కడ వరకే కరెంట్ కూడా ఉంటుంది, ఓకేనా. సో కరెంట్ ఫ్లో కూడా ఇక్కడ వరకే ఉంది. అండ్ దట్ ఆఫ్టర్ ఏం చేస్తున్నాను, నేను స్విచ్ని ఆఫ్ చేస్తున్నా. ఎంతసేపు ఆఫ్ చేసా, సో నేను పర్టికులర్గా ఈ టైం పీరియడ్ వరకు ఆఫ్ చేశాను, దాని తర్వాత మళ్ళీ నేను ఆన్ చేశానని అజ్యూమ్ చేసుకుంటున్నాను, ఓకేనా. జస్ట్ అంతా మన స్విచ్చింగ్ స్పీడ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఈ టాపిక్ అంతా, ఓకేనా. ఈ టైం వరకు ఏంటంటే ఇదే అంతా ఆఫ్, టీ ఆఫ్, ఓకేనా. ఇప్పుడు కరెంటు ఎలా ఉంటుంది, సో మనం ఆఫ్ టైంలో ఉన్నప్పుడు అవుట్పుట్కి 0 వోల్టేజ్, సో ఏమీ లేదు. బట్ ఆల్రెడీ మనం ఇక్కడ ఇండక్టర్ ఎనర్జీ స్టోర్ చేసుకుందని చెప్పాం కదా ఫస్ట్ కేసులో. సో ఎప్పుడైతే స్విచ్ ఓపెన్ చేసేస్తున్నామో అప్పుడు ఇండక్టర్ ఎనర్జీని డిశ్చార్జ్ చేసిద్ది. ఆ డిశ్చార్జ్ చేసిన ఎనర్జీ లోడ్ ద్వారా ఫ్రీ వీలింగ్ డయోడ్లో నుంచి మళ్ళీ ఇండక్టర్కి వచ్చేస్తుంది. ఇక్కడే పాత్ తిరుగుతూ ఉంది. ఫ్రీ వీలింగ్ డయోడ్ మనం యూజ్ చేసింది అందుకే, ఓకేనా. స్విచ్ని ఓపెన్ చేసేసిన తర్వాత ఇండక్టర్ డిశ్చార్జ్ చేసిన కరెంటు లోడ్లో నుంచి ఫ్రీ వీలింగ్ డయోడ్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు లోడ్ సైడ్ ఏంటంటే మనకి వోల్టేజ్ ఉండదు బట్ కరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇండక్టర్ అనేది ఒక కరెంట్ ఛార్జ్ ఎలిమెంట్. సో కరెంట్ని ఛార్జ్ చేసుకుంటుంది, కరెంట్ని డిశ్చార్జ్ చేస్తుంది కాబట్టి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కరెంటే ఉంటుంది. సో ఈ టైంలో ఏంటంటే మనకి వోల్టేజ్ 0, కరెంట్ ఉంది. ఈ సైకిల్ వరకు కరెంట్ ఇక్కడ వరకు వచ్చింది డిశ్చార్జ్ కరెంట్ కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ సైకిల్ మళ్ళీ ఆన్ చేస్తున్నాను ఈసారి థైస్టర్ని, చాపర్ ఇక్కడ వరకు అజ్యూమ్ చేసుకుని ఇక్కడ వరకు ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ వరకు కండక్షన్ జరిగింది, టీ ఆన్. కరెంట్ ఫ్లో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎస్టిమేషన్ వేసుకుంటున్నాను అంతే. ఈసారి మళ్ళీ ఏం చేశాను, ఆఫ్ చేశాను. ఆల్రెడీ ఇందాక ఆన్ చేసినప్పుడు ఇండక్టర్ స్టోర్ చేసుకుంది ఎనర్జీని.
ఓకేనా. మళ్ళీ ఈసారి కొంచెంసేపు ఆఫ్ చేసాను. మనం ఈ షాపర్ అంతా ఈ టర్న్ ఆఫ్ టైం మీద డిపెండ్ అయి ఉంటుంది. టర్న్ ఆఫ్ టైం ఎంత తక్కువ ఉంటే మనకు అవుట్పుట్ అంత ఎక్కువ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఇదంతా టీ ఆఫ్. ఇండక్టర్ డిశ్చార్జ్ చేస్తుంది కదా, ఇప్పుడు ఆ డిశ్చార్జ్ కరెంట్ ఇక్కడ చూపిస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ టర్న్ ఆన్ అవుతుంది. సో ఇక్కడ కరెంట్. ఆఫ్టర్ దట్ మళ్ళీ టర్న్ ఆఫ్ చేస్తున్నాం. సో ఈ ప్రాసెస్ మనం కంటిన్యూస్గా చేయటం వల్ల మనకేం జరుగుతుందంటే ఇక్కడ డీసీ అనేది చాప్ అవుతుంది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కట్ అయిపోయింది, అంటే వేరియబుల్గా మారింది ఈ ఫిక్స్డ్ డీసీ కాస్త. ఓకేనా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇలా ఉంటుంది. దీనికి ఒక చిన్న డెరివేషన్ ఏంటంటే మనకి యావరేజ్ లోడ్ వోల్టేజ్ ఎంత ఉంటుంది. సో అది మనకి వచ్చేసరికి టీ ఆన్ టైం ప్లస్ టీ ఆఫ్ టైం. ఎంత టైం ఆన్ అయింది అండ్ దట్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఈ రెండింటికి. ఓకేనా. ఇంటూ విఎస్ సప్లై వోల్టేజ్, టైం ఇంటూ వోల్టేజ్, మొత్తం ఎంత టైం అవుట్పుట్ వోల్టేజ్ ఎంత జరిగింది అనేది. ఇక్కడ జనరల్గా మనం చూసుకున్నట్లయితే టీ అంటే టీ ఆన్ ప్లస్ టీ ఆఫ్. ఓకేనా. ఈ మొత్తం ప్లేస్లో ఇప్పుడు మనం టీ రీప్లేస్ చేసుకోవచ్చు. టీ ఆన్ బై టీ ఇంటూ విఎస్. ఇందులో ప్రతిదీ ఇంపార్టెంటే, ప్రతి ఫార్ములా. అండ్ దట్టు ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే డ్యూటీ సైకిల్ టీ ఆన్ బై టీని డ్యూటీ సైకిల్ అంటారు. ఓకేనా. సో మీకు తెలిసిందే కాబట్టి టీ ఆన్ అంటే ఆన్ టైం, టీ ఆఫ్ అంటే ఆఫ్ టైం. సో అక్కడ వరకు మీకు అందరికీ ఆల్రెడీ అర్థమై ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ప్లేస్లో ఆల్ఫాని రీప్లేస్ చేసుకుంటున్నాను. V0 ఈజ్ ఈక్వల్ టు డ్యూటీ సైకిల్ ఇంటూ సప్లై వోల్టేజ్. ఓకేనా. అండ్ దట్టు చాపింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసరికి మనందరికీ తెలిసింది F ఈజ్ ఈక్వల్ టు 1/T. ఓకేనా. ఈ ఫ్రీక్వెన్సీ మీద చాపింగ్ ఎంత టైం చేయాలి అన్నది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి రిలేటెడ్గా నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. సో వాటిని చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఓకే గైస్, ఇది సింపుల్ వర్కింగ్ అండ్ ఆపరేషన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చాపర్. ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. కామెంట్స్లో నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.